వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. బాజిరెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్టు కార్యకర్తల సన్నాహక సమావేశంలో బాజిరెడ్డి. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించాలి కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి. మహిళలకు 33% రిజర్వేషన్, యువత రాజకీయాల్లోకి రావాలి యువ సమ్మేళనంలో అరవింద్. లాడ్జిల నిర్వాహకులే మధ్యవర్తులు, నగరంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులు. ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయాలి, అవగాహన కోసం బస్టాండ్లో ఎగ్జిబిషన్. బాజిరెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్లే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లఫంగా, బుట్టాచోర్, జూటాకోర్ అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా మోదీ అన్నారు. ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఏస్తానన్న నల్లధనం ఎక్కడా మోదీ అని ప్రశ్నించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ పట్టణంలో జనార్దన్ గార్డెన్ లో నిర్వహించిన పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న డివిజన్ లో మీ తరపున కొట్టాడడానికి ఒక కార్పొరేటర్ ను ఎన్నుకుంటారు. ఎందుకు? మంచి వ్యక్తి అయితే మన కోసం పనిచేస్తాడని, ప్రజల అవసరాలను తీరుస్తాడని. మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు వచ్చే నెలలో 13 తారీఖున నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. ఎలాగైతే ప్రజల తరపున కొట్లాడడానికి ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎలా అవసరమో అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు ఎంపీ కూడా అవసరమన్నారు. నాన్ లోకల్ వ్యక్తి జీవన్ రెడ్డి కావాలా? పక్కా లోకల్ బాజిరెడ్డి కావాలా? ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి బాజిరెడ్డి. గెలిచిన తర్వాత పత్తా లేకుండా పోయిన వ్యక్తి అరవింద్. ప్రజలకు మంచి సమయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల మాటలు చెప్పి ప్రజలు నిండా మోసం చేసింది. స్థానిక ఎంపీ గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళింది లేదు, వారి అవసరాలు తీర్చింది లేదు. అలాంటి దౌర్భాగ్య ఎంపీని ఎన్నుకున్నామని నిజామాబాద్ ప్రజలు బాధపడుతున్నారు. మోదీ 15 లక్షలు వేస్తానన్న నల్లధనం ఎక్కడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఎక్కడా? బీజేపీ కాంగ్రెస్ నాయకులు దొందే, చెప్పేది బారెడు, చేసేది చారెడు. కావున నగర ప్రజలారా, వచ్చే నెల 13వ తారీఖున ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ మోదీ రాముని అడ్డం పెట్టుకుని గెలవాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు. కావున ప్రజలు ఈ 4 నెలల్లో వచ్చిన మార్పును గమనించి బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తర్వాత సీనియర్ నాయకులు సత్యప్రకాష్ గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నగర కమిటీ, డివిజన్ కమిటీ అధ్యక్షులు, మా ప్రెస్ సోదరులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తుంది. ఒకటి ఆలోచించాలి మీరు. ఇప్పుడు ఒక డివిజన్ ఉంటుంది మున్సిపాలిటీ. అమ్మ నిలబెట్టే కొన్ని మీ సప్పుడు ఎక్కైతే కొంచెం సైలెన్స్ ఉండండి. సైలెన్స్ ప్లీజ్. అమ్మ జర సైలెన్స్ ఉండాలి దయచేసి. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడు దయచేసి. వినండి. ఇప్పుడు అమ్మ డివిజన్ ఉంటుంది, కార్పొరేషన్ డివిజన్ ఉంటుంది. డివిజన్కు 8 ఓట్లు ఉంటాయి, 5,000 ఓట్లు ఉంటాయి డివిజన్లో. మీకు కార్పొరేషన్ డివిజన్ ఒకటి ఉంటుంది. ఒక కార్పొరేటర్ ఎలక్షన్ వస్తుంది. కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న డివిజన్లో మీ తరఫున కొట్లాడడానికి ఒక కార్పొరేటర్ను ఎన్నుకుంటారు మీరు. అవునా కదా? మీ తరఫున మోర్లు కానీ, కరెంటు కానీ, నల్లలు కానీ రావాలన్నప్పుడు ఒక కార్పొరేటర్ను ఎన్నుకుంటారు మీరు. అట్లనే శాసనసభ కూడా ఎలక్షన్ జరుగుతాయి. మా గణేష్ గుప్తా గారు నిలబడ్డాడు, 2 సార్లు మేము గెలిపించారు.
రాష్ట్ర అసెంబ్లీకి మన నిజామాబాద్ టౌన్ నుంచి మీ సమస్యలు చెప్పడానికి ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు మీరు, అవునా కదా? ఎమ్మెల్యేని ఎన్నుకున్నా, కార్పొరేటర్ ఎన్నుకున్నా, ఎన్నుకబడ్డ కార్పొరేటర్ రోజు అప్పుడు రోజు మీ డివిజన్ తిరుగుతాడు. అక్కడ నీళ్ళు వస్తున్నాయా, లైట్లు వస్తున్నాయా, మోర్లు మంచిగా ఉన్నాయా, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు కార్పొరేటర్. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? నిజామాబాద్ పట్టణానికి ఏం కావాలి, నిజామాబాద్ రోడ్లు కావాలా, డివైడర్లు కావాలా, సెంట్రల్ లైటింగ్ కావాలా, మోర్లు కావాలా, మనుషులు చనిపోతే కాలుపెట్టడానికి గ్రేవ్ యార్డ్ కావాలా, శ్మశాన వాటికి కావాలా, త్రాడడానికి మంచినీళ్ళు కావాలి, ఇవన్నీ చూస్తారు ఎమ్మెల్యే, అవునా కదా? అవునా కదమ్మా? అయితే 2 జిల్లాలు, జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లా, అంటే 7 నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు మెంబర్ ఉంటాడు. ఈ 7 నియోజకవర్గాలకు ఈ 7టికి ఏమేం కావాలా, మన ఫ్యాక్టరీలు కావాలా, పసుపోడు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా, షుగర్ ఫ్యాక్టరీ కావాలా, ఆ స్థాయిలో తేవడానికి ఒక పార్లమెంట్ మెంబర్ ఎన్నుకుంటాడు. ఇంతకుముందు ఎవరుండే? కవిత ఉండే, కవిత ఉంటాను, అవునా కదా? కవిత బాగా పనిచేసినారు, తిరిగింది బాగా, మీ మధ్యలో ఉంది, మీ దగ్గరికి వచ్చింది, మీ కష్టాలు చూసిందానే, అవన్నీ చూసింది. మరి నిన్న మొన్న ఉన్నటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి, డిఎస్ శ్రీనివాస్ కొడుకు, ఆయన కూడా ఈ 7 నియోజకవర్గాలకు మీరందరూ కలిసి పువ్వు గుర్తు కోటేసి గెలిపించాడు, అవునా కదా? పార్లమెంట్కు పువ్వు గుర్తు కోటేసి గెలిపిస్తే 5 ఏళ్లల్లో మీ ఎమ్మెల్యే లెక్క తిరిగిండా, మీ మధ్యలో మీ కార్పొరేటర్ లాగా తిరిగిండా, మీ మన మేయర్ లాగా తిరిగిండా? 5 ఏళ్ళకి ఓటు ఇప్పించిందంటే పత్తకు లేకుండా పోయినాడు, పత్తకు కనీసం కళ్ళకు కానస్తలేడు. ఎందుకు కానస్తలేడు? దేవుడి బిల్లం ఓట్లు ఇస్తారు నాకు, నేను ఎవరు జరుపుకోను, ఎవరికి మస్తు కొట్ట నేను అనే రీతిలో వ్యవహారం చేస్తాడు. నేనేమంటున్నా అంటే, ప్రజలు మీ 7 నియోజకవర్గాల నుంచి ఒక ప్రతినిధిని, ఎంపీని గెలిపించి పంపిస్తే ఈ 7 స్థానాలకు ఏం కావాలా? ఇంటింటా తిరిగి సంక్షేమ పథకాలు ప్రజలు వివరించాలని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ప్రతి ఓటర్ను కలవాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపండి అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎంపీగా గెలిపించండి అని కోరారు. ఆర్మూర్, ఆలూరు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. కార్యకర్తలు ఇంటింటా తిరిగి కాంగ్రెస్ పథకాలు వివరించాలన్నారు.
కాలంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని ఎంపీ అరవింద్ అన్నారు. యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలన్నారు. యువ శక్తితో దేశ భద్రత ఎంతో మెరుగుపడుతోందన్నారు. యువత దేశానికి మార్గనిర్దేశం చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. నగరంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ యువ సమ్మేళనం చేశారు. దేశం కోసం ప్రధాని చేస్తున్న పురోగతి చూస్తుంటే ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయని తెలిపారు. పాకిస్తాన్ మన దేశం వైపు చూస్తే వారికి ధీటుగా ప్రధాని జవాబిచ్చారని పేర్కొన్నారు. నారీ శక్తి క్రింద 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే రాబోయే తరానికి యువకులు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీ గవర్నమెంట్ లో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ అందరు కానీ అమెరికాకు పోయి ఒబామా 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 అని అంటున్నారు. అమెరికా రాష్ట్రపతి దగ్గర మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అంటున్నారు. ఇవాళ 2019లో పుల్వామాలో అటాక్ అయినప్పుడు భారతదేశము ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ పాకిస్తాన్లో పోయి టెర్రరిస్టు క్యాంపులన్నీ ధ్వంసం చేసి వస్తుంటే ఒక ప్లేన్ క్రాష్ అయి అభినందన్ వర్ధమాన్ అని ఒక పైలట్ అక్కడనే పడిపోతే మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ అన్ని పాకిస్తాన్ దిక్కు తిప్పిపెట్టాడు మోదీ గారు. న్యూక్లియర్ మిసైల్స్ అన్ని ఆ పైలట్ ని పాకిస్తాన్ వాడు వదలనంటే ఉన్న న్యూక్లియర్ మిసైల్ అని పాకిస్తాన్ దిక్కు తిప్పిపెట్టి ఆ తర్వాత మాట్లాడితే వాళ్ళు మాట్లాడకుండా తీసుకొచ్చి చక్కగా మర్యాదగా భారతదేశం. నిజామాబాద్ నగరంలోని లాడ్జీలు వ్యభిచార అడ్డాలుగా మారాయి. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్లపైన మహిళలు నడవాలంటే జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. పలువురు నిర్వాహకులు పోలీసులకు మామూలు ఇవ్వడంతో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ప్రాంతాల్లో ఉన్న లాడ్జ్లలో వ్యభిచారం జోరుగా సాగుతుంది. డబ్బులు ఇస్తే చాలు వాళ్లే అమ్మాయిలను, ఆంటీలను అరేంజ్ చేస్తున్నారు. పోలీసుల భయం ఉండదంటూ భరోసా కల్పిస్తున్నారు. అన్ని మేమే చూసుకుంటాం, ఏ టెన్షన్ అవసరం లేదంటున్నారు. ఫిగర్ ని బట్టి ప్యాకేజ్ అంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి. ఎంత జరుగుతున్నప్పటికీ కనీసం పోలీసులు అటువైపు చూడడం లేదు. ప్రధానంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో బస్సు, రైలు దిగి తమ గమ్య స్థానాలకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి. పోకిరీలో వారిని వేధిస్తున్నారు. షాపింగ్ కోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకైనా పోలీసు అధికారులు వీటిపైన గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇది నిజామాబాద్ నగరంలో నెలకొన్న దుస్థితి. మీకు యోయో పర్మిషన్ ఉందా? యోయో అంటే ఇక్కడ వ్యభిచారం నడుస్తుంది కదా. ఫుల్ పర్మిషన్ ఇచ్చారా మీకు? మాకేం పర్మిషన్ అట్లేం లేదు. ఆధార్ కార్డు తీసుకుంటున్నాం. సార్ మీకు ఆల్రెడీ మాట్లాడండి కదా. అప్లై చేసి ఇచ్చారా పర్మిషన్? సార్ ఆల్రెడీ అమ్మాయిలు మీరు అమ్మాయిలు చచ్చిపోతున్నారు. పర్మిషన్ లేదు అమ్మాయిని ఇచ్చారు. మీరేనా? ఒక 10 minutes నేను కాల్ చేస్తాను. ఓకే రమ్మా. అవైలబుల్ మనకి ఎవరు? ఈమెనే ప్రస్తుతానికి ఫ్రీ అమ్మాయి. ఆమెనే అంతా ఆమె చీర మీద ఇబ్బంది ఎట్లా చేసుకుంటాడు? అడగాలి సార్ మీరు ముగ్గురు ఎంతసేపు మీరు అన్ని రూమ్ తీసుకొని అన్ని సెట్ కానీ ఫస్ట్ రూమ్ ఓకే. ముగ్గురు కదా ఒక్కొక్క షాట తెల్లారి దాకా నైట్ మొత్తం నైట్ మొత్తం ఒక 10 నిమిషాలు అని చెప్పి ఫోన్ చేసి రెడీ రూమ్ తీసుకో, నీకు ఎందుకు నేను పిలిపించేది ఓకే ఉన్నదా కన్ఫర్మ్ చేసుకుంటా. అమ్మా ఉన్నావు కదా ముగ్గురు అంట మరి నైట్ మొత్తం అడగాలి. అడిగి చెప్తాను. నువ్వెంత ముగ్గురు నైట్ మొత్తం అంట మాట్లాడతా. ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతమివ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు.
రాబోయే లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 3 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శనను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజబెత్ ఆర్, అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్లు రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్యం ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. సమాజంలోని విద్యావంతులు ప్రజలు ఓటు విలువ తెలుసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఓటు హక్కు దేశ సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదన్నారు. డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తోందన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కే ఆధారమన్నారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన మే 1వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో 1951 నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్ర, మొబైల్ యాప్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు అన్ని అంశాలను ప్రదర్శనలో వివరించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, టీఎస్ఆర్టీసీఆర్ ఎంకే జానిరెడ్డి, స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ సురేష్ కుమార్, డిడబ్ల్యూఓ ఎస్కే రసూల్ బి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్, డిప్యూటీ ఆర్ఎం శంకర్ నాయక్, డిపో మేనేజర్ సాయన్న, ఆకాశవాణి ప్రసార నిర్వహణ అధికారి మోహన్ దాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు ఇంకా అధికారులకి, అనధికారులకి అందరికీ స్వాగత సుమాన్లు. ఈ ఓటర్ చైతన్య కార్యక్రమం, ఓటర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఓటర్కి అవగాహన కల్పించడానికి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇందులో మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ని అందరం యూజ్ చేసుకుని స్టాఫ్ మరి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు ధర్మానాయక్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మీ వైపు నుంచి చిన్న విజ్ఞప్తి ఏంటంటే 3 రోజుల ఈ ఎగ్జిబిషన్ మరింత క్షేత్రస్థాయిలో ప్రయాణికులు మరియు ఓటర్ మహాశయులందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి అందరూ కూడా మే 13వ తారీఖు ఓటును మనం వేసి మంచి నాయకులు ఎన్నుకోవాలని చెప్పేసి పార్లమెంట్ లో తెలంగాణ గొంతును వినిపించే గొంతుకను గెలిపించుకుందామని టీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ మండలం రాంపూర్ తాండా, పులికుచ్చ తాండా, కొచ్చెరువు సమీపంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వీటిని విస్మరించిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ పాలన ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఆకలి చావులే దిక్కని అన్నారు. గాలి అనిల్ కుమార్ ను గెలిపించినట్లయితే బాన్స్వాడ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తారని యువకులకు దొరుకుతుందని అన్నారు. దేవుడి పేరు చెప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. తాము కూడా దైవ భక్తులమేనని ఈ సందర్భంగా అన్నారు. బాన్స్వాడలో వచ్చే హనుమాన్ జయంతి నాటికి 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అన్యాయం జరగకుండా రాష్ట్రం నడిచింది. ఒక్కరోజు కూడా కరెంటు పోలేదు, ఒక్కరోజు కూడా మన రాష్ట్ర ప్రజలు ఆకలితో లేరు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులలో ఇదే ప్రభుత్వం నడుస్తగినా మన రాష్ట్ర ప్రజలు ఆకలి సావులు వినాల్సి వస్తుంది. గతంలో బి పటేల్ గారు ఉండే ఎంపీగా 10 సంవత్సరాలు ఎంపీగా చేసారు. మీ అందరి ఆశీర్వాదంతో 2 సార్లు గెలిచిన ఆయన కంటే ముందు సురేష్ శెట్కర్ గారు ఉండే 5 సంవత్సరాలు. ఆయన ఒక్క నయ పైసా తీసుకొచ్చినా మన బాన్స్వాడ నియోజకవర్గానికి ఒక్క నయ పైసా తీసుకురాలేదు. మరి ఇప్పుడు మన కొత్త అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు, వారిని గెలిపిస్తగినా తప్పకుండా మన నియోజకవర్గాన్ని నిధులు తీసుకొస్తాడు. పార్లమెంట్ లో కొట్లాడి మన బాన్స్వాడ నియోజకవర్గ నిధులు తీసుకొచ్చి బాన్స్వాడ మీదకేంటి పార్లమెంట్ లో కొట్లాడి రైల్వే లైన్ తీసుకొచ్చి
ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు మా యువకులకు కూడా పార్లమెంట్లో పొట్లాడి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చి మా యువకులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని ఈరోజు ఒక బీసీ నాయకుడు, ఉద్యమకారుడు అటువంటిని గెలిపించుకుంటే మనకి ఈరోజు మన నియోజకవర్గానికి కాదు జైరాబాద్ పార్లమెంట్ మొత్తము న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది, మోడీ గారు అంటున్నారు 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు, కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మా యువకులకి రాష్ట్రంలో కానీ మన ఊర్లో కానీ ఒక్క ఉద్యోగం అని వచ్చిందా అని అడుగుతున్నాను. మరి ఈరోజు మరి ఏం న్యాయం చేసినట్టు భారతదేశానికి మోడీ గారు? ఏమనంటే జై శ్రీరామ్ అంటాడు. మనకు రాముడు సొంతం కాదా? మన ఇష్టము, మన ఓటు మనం ఎవరేయాలనుకుంటామో వాళ్ళకే ఇస్తాం. ఈరోజు ఆగమాగం రాముడి పేరు అడ్డు చెప్పుకొని ఈరోజు ఓట్లు దందుకున్న ఆలోచనలో ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంది. వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి రోజు బాన్సోడలో 108 ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాడు. హనుమాన్ విగ్రహాన్ని 108 ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాను. భారతదేశంలో హనుమాన్ విగ్రహం 108 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఎక్కడ లేదు. అది మన బాన్సోడ్లో నిర్మించబోతున్నాము. మరి నేను హనుమాన్ భక్తుని, హిందూనే కదా తమ్ముళ్ళ. నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, బీజేపీ గాలి మాటలకు వెళ్ళకండి. మన బాన్సోడ్ నియోజకవర్గం మంచి ఆధ్యాత్మికలంలో ఉన్నాం. మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో హిందువుల ఆస్తులను ముస్లింలకు దోచిపెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా 40వ డివిజన్ గౌతమ్ నగర్ లో మాయావర్ సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో వారికి వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేసింది. కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి ముఖం లేక ప్రజలు తిరగబడతారని, ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని దుష్ప్రచారం చేస్తుందని, ఈ ఇటలీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ ఆస్తులను ముస్లింలకు దోచిపెట్టాలని చూస్తుందని అన్నారు. బలహీన వర్గాలపైన కాంగ్రెస్ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని, ఆనాడు బడుగు బలహీన వర్గాల నాయకులు భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ ని ఓడగొట్టిందే కాంగ్రెస్ అని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు. మతాల మధ్య, మనుషుల మధ్య రిజర్వేషన్ల రద్దు అనే చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని మండిపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాంగ్రెస్ ఎజెండా అని, కార్మికులు, కర్షకులు, మేధావులు, దేశ ప్రజలందరూ మోదీ వైపు, బీజేపీతో ఉన్నారని, ఖచ్చితంగా 400 సీట్లు సాధిస్తామని, అందులో తెలంగాణ నుండి 10 పైగా స్థానాలను నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాయావర్ రాజు, అనిల్, సంజీవ్, రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఇచ్చి ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు అమలు చేయలే. ఈ ఫ్రీ బస్ అంటే మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటే కాదు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇవ్వాలి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అయితే అది మహాలక్ష్మి స్కీమ్ కంప్లీట్ అవుతుంది. అది 100 రోజులని చెప్పి ఈరోజు 4 నెలలు దాటిపోయినా కానీ ఈ ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ప్రజలని మరి ఒక్కసారి మోసం చేయడానికి మళ్ళీ 5 గ్యారెంటీలని ఒకసారి ఎంపీగా కాంగ్రెస్కు ఓటేయాలని ప్రజలని అందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్. మోడీ గారి గురించి మాట్లాడతారు, అవినీతి గురించి, ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవీఎంలు చక్కగా లేవని చెప్తా ఉన్నారు. బీజేపీ ఫేవరబుల్ అంటారు. ఎట్లయితే మీరు కర్ణాటకలో ఎట్లా గెలిచిండ్రు, తెలంగాణ ఎట్లా గెలిచిండ్రో మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు నరాన దేశభక్తితో కూడుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కాషాయం జెండా కోసం అన్నిటికీ సిద్ధమయ్యే ఈ కాషాయం జెండా మోసే వాళ్ళు బ్రిటిష్ జనతా పార్టీ అంటది కాంగ్రెస్. అరే మీరు క్రిస్టియన్లా, ముస్లింసా, హిందువులా, ప్రజలకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉందంటే కేవలం ఒక వర్గానికి సంతృప్తి పరచడానికే ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో ఉంది. ఒక భయంకరమైన వార్త ప్రజలకు తెలుస్తూ ఉంది. ఈ మధ్యన మొత్తం దేశంలో ఉన్న హిందువుల ఆస్తుల పైన స్క్రీనింగ్ చేస్తాయి.
ఆస్తులని విడగొట్టి మనకు 2 ఇండ్లు ఉంటే ఒక ఇల్లు ఇంకొకరికి ముఖ్యంగా ముస్లింలకు ఇవ్వడానికి మనము కూడగొట్టుకున్న సంపాదించిన ఆస్తులు ధనము మన ఇంట్లో ఉన్న బంగారాన్ని ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒక కుట్రపూరితమైన మేనిఫెస్టోని తయారు చేసి కేవలము ఓటు బ్యాంక్ కోసమే, ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ఆ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈ ప్రపోజల్ని పెట్టడం జరిగింది. ఏంటిదంటే అదృష్టం కొద్ది 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం జరిగింది. లేదా అంటే ఏదైతే వీళ్ళు ఇప్పుడు ప్రపోజల్ పెట్టినరో మైనార్టీకి ఆస్తి పంపకం అనేది అది ఎప్పుడో జరుగుతుండే. కానీ ఈరోజు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన దినదినాభివృద్ధి చెందుతా ఉంది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా కమలంపు పైన 13వ తారీఖు మే రోజున ప్రతి ఒక్కరికి మేము ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాం, అందరినీ కోరుతా ఉన్నాం, చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మే నెల 6న బస్ యాత్ర ద్వారా నిజామాబాద్ కి వస్తున్నారు. బస్ యాత్ర కోసం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మే నెల 6న జరిగే బస్సు యాత్ర ర్యాలీ రూట్, మీటింగ్ స్థలం మరియు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ విఠలరావు మరియు మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డిలు ఉన్నారు. సిఎస్ఐలో పార్కింగ్, కలెక్టరేట్ పార్కింగ్, ప్రెస్ క్లబ్ పార్కింగ్ కోసం పరిశీలన చేశారు. మీటింగ్ కొరకు ఎన్టీఆర్ చౌరస్తా, బస్టాండ్, నెహ్రూ పార్క్ చౌరస్తా, దేవి రోడ్, గాంధీ చౌక్ చౌరస్తా వద్ద సాధ్యాలను పరిశీలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాజిరెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్టు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో బాజిరెడ్డి. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించాలి, కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి. మహిళలకు 33% రిజర్వేషన్, యువత రాజకీయాల్లోకి రావాలి, యువ సమ్మేళనంలో అరవింద్. లాడ్జిల నిర్వాహకులే మధ్యవర్తులు, నగరంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులు. ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయాలి, అవగాహన కోసం బస్టాండ్లో ఎగ్జిబిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.